చరిత్ర న్యూస్ టీవీ ఛానల్కు స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశం. అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలంలోని కేశాపురం గ్రామంలో వెలసిన శ్రీ పాలేటమ్మ తల్లి జాతర ఉత్సవాలను ఆదివారం రాత్రి ఘనంగా ప్రారంభించారు. 2 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు అధిక సంఖ్యలో భక్తాదులు హాజరవుతారని, చాందినీ బండ్లు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని ధర్మకర్త రెడ్డయ్య ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ సంవత్సరము మేము మా సాంప్రదాయం ప్రకారము ఇక్కడ బాణాలు వండి పాలేటమ్మ గుడికి ముందరికి ఫస్ట్ మేము ఏటలు నరకల్లా మా పద్ధతి ముందు కాలం నుంచి అంతవరకు ఇవన్నీ ఏటలు నరికేదానిలే. పూజారులు మాకు సహకరిస్తారు. మేము సంతోషంగా బాణాలు తిప్పుకొని ఏటలు నరికే పద్ధతి చేసుకుంటాం. ఎవరు చేస్తున్నారు? తుమ్మలగుంది నగిరి కొత్త సంవత్సరం పూర్వీకుల నుంచి మాకు ఇక్కడ మా కడప జిల్లా చిత్తూరు ముందూరు కడప జిల్లా చిత్తూరు జిల్లా డివైడ్గా ఉన్నది. ఇప్పుడు అన్నమయ్య జిల్లా డివైడ్ అయింది. అయినా కానీ గర్భగుడి మాకు చిత్తూరు జిల్లా మామూలు తిరునాల కడప జిల్లాలో ఉన్నది. మాకు ప్రతి ఒక్క సంవత్సరం పూర్వీకుల నుంచి ఇక్కడ మాకు ఒక జిల్లా కాబట్టి మాకు ఇప్పుడు సంతోషంగా ఉండింది. కాబట్టి ఇక్కడ మాకు మర్యాద పూర్వకంగా ఈ బుద్ధ మమ్మల్ని ఫస్ట్ మా ఏట నరికిన తర్వాత అందరూ పూజా కార్యక్రమాలు చేసుకోవాలి. సార్ ఎల్లట ప్రభాకర్ నాయుడు, శ్రీనివాసులు నాయుడు, కదిరిప్ప నాయుడు, దొరసామి నాయుడు, వేణుగోపాల్ నాయుడు, రామ్మోహన్ నాయుడు, ఉమాశంకర్ నాయుడు మా పద్ధతి ప్రకారం తుమ్మలగుంది నగర్ నుంచి మేము చేస్తున్నాం. మాకు తలమేకల పూజారి రెడ్డప్ప అని ఇక్కడ పూజారులు మాకు ఆనవాయితీగా ఇక్కడ మాకు మర్యాద సహకరిస్తారు. ఉత్సవ కమిటీ చైర్మన్ ధర్మకర్త రెడ్డయ్య ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ చాందినీ బండి ఉత్సాహంతో అతి వైభవంగా భక్తులందరూ పాల్గొని తమ చాందినీ బండిని తిప్పుకుంటూ పొద్దున్నే బాణాలు సమర్పించుకొని అమ్మవారికి కోలాహల సంతోషాలతో పాలు పంచుకొని జాతరను జరుపుకుంటారు. ఈ జాతరకు భక్తాదులందరూ పాల్గొని ఆశీర్వదించవలసిందిగా విజయవంతం చేయించవలసిందిగా కోరుతున్నాము. మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.